అదే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా సార్, మీరు మీ ఓటు ఎటు సైడ్ వేస్తారు? బీజేపీ బీజేపీ. ఈటల రాజేంద్ర. అంటే ఇక్కడ ప్రభావితం ఎట్లుంది, కాంగ్రెస్ ఉందా పోటీ, ఇక్కడ ఈటల రాజేందర్? ఈటల రాజేంద్ర. ఈటల రాజేందర్. అయితే యాక్చువల్ గా చాలా మంది ఒపీనియన్ ఏంటంటే బీజేపీ అనేది మతతత్వ పార్టీ, మతాన్ని హిందూ మతాన్ని ప్రోత్సహిస్తుందని కొంతమంది వ్యతిరేకిస్తారు. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. మతతో పాటు ఏం కదా, అభివృద్ధి కనబడతలేదా వాళ్ళు అనేది అంటూనే ఉంటారు. బీజేపీకి ఓటు, యూత్ మొత్తం బీజేపీ. కొంతమంది ఏమంటారు అంటే ఇప్పుడు సెంట్రల్ లో మొన్న కాంగ్రెస్ వచ్చింది కొత్త ప్రభుత్వం, అట్లే అవకాశం సెంట్రల్ లో కూడా, స్టేట్ లో వచ్చింది కదా కాంగ్రెస్, సెంట్రల్ లో కూడా అవకాశం ఇస్తే మంచి చేస్తుందేమో, రెండో దగ్గర ఉంటాయి అన్నట్టు అంటారు. దాని మీద అదేం లేదు, చూసినా కదా, చేసారు కదా, అయిపోయింది. ఇప్పుడు బీజేపీ చూస్తున్నా కదా 10 years నుంచి. ఇప్పుడు ఈ 6 నెలల్లో 5-6 నెలల్లో కూడా రేవంత్ రెడ్డి వచ్చి గ్యారంటీలు 6 గ్యారంటీలు అమలు చేయలేకపోతున్నారు. దాని మీద ఫెయిల్ అయినట్టే మీరు అంటారా? రెండే చేసిండు కదా, కన్వే అని చేయలేదు కదా, ఫెయిల్ అన్నట్టు. బడ్జెట్ లేదు కదా, ఎవరైనా ఏం చేస్తారు? ఏం చేస్తారా బాబు, మీరు ఏం చేస్తారు? టాటా వేసింది నాకు, టాటా వేసింది. టాటా వేసి నడుపుతారా? అదే ఇప్పుడు ఇక్కడ ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఏది గెలిచే అవకాశం ఉంది? టీఆర్ఎస్ వస్తుంది. టీఆర్ఎస్ వస్తుంది. అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తుంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఇంత ముందు బీజేపీ ఉంది, మరి ఇప్పుడు బీజేపీ వస్తే బాగుంటుందని అంటారు. దానికి ఏమంటారు? అది అక్కడనే ఉండాలి, సెంట్రల్ లో కానీ ఇక్కడ రావద్దు, కానీ టీఆర్ఎస్ వస్తుంది. అంటే ఇక్కడ వెళ్తున్నాయి కదా, మరి సెంట్రల్ వచ్చేది కదా అన్న. బీజేపీ దానికి పడ్డాయి కదా కాంగ్రెస్ కు, మొత్తంలో ఈ రెండు ఒకటైతే అది ఒకటి తక్కువ అవుతుంది. ఇక్కడ ఏది గెలిచే అవకాశం ఉందండి? ఇక్కడైతే టీఆర్ఎస్ వస్తుంది. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ గెలిచినా కూడా సెంట్రల్ లో ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ బీజేపీ రెండే ఉన్నాయి కదా, టీఆర్ఎస్ కు ఓటు వేసి కూడా ఏం లాభం లేదని కొంతమంది అంటారు. దానికి మనం దాని వాల్యూ ఉన్నది తెలుసుకున్నాడు, తెలుసుకుంటుంటది. అంతే, దాని వాల్యూ కూడా అర్థం కావాలి కదా. కరెక్టే. Coming to these MP elections, the vote bank is basically upon Congress. So Congress గెలిచే అవకాశం ఉంది మనకు. ఎందుకంటే looking at the things which BJP have done in the past 10 years, BJP promised 2 crore jobs, but he just gave us 7 lakh jobs. And recently I saw a post on Instagram. There are 60 lakh people standing on the railway station for a vacancy of 60,000 jobs. So there are no jobs, there is no facility, and there are 3 big factors here. COVID, which there was a big lockdown. Okay, in that lockdown, many people lost their jobs. Many people didn't get jobs. And demonetization. ఆ demonetization వల్ల మీరు కూడా తెలుసు, మీకు కూడా ఎంత పరేషాని అయింది, మాకు కూడా అయింది. అయితే looking at all the factors and all, I will vote for Congress because Congress will be in power. And voting for Congress is best because their manifesto talks about development. It doesn't talk about religion. It doesn't talk about caste and all discrimination. It talks about development. We have to vote for development. ఓకే అన్న, అట్లా మీరు అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ స్టేట్ లో కూడా కాంగ్రెస్ వచ్చింది కదా, 6 గ్యారెంటీలు అని చెప్పారు, అమలు కావాలని కూడా ప్రజలు కొద్దిగా ఆగ్రహం మీద ఉన్నారు కదా, మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది అమలు కాలేని అంటే మన స్టేట్ పాపులేషన్ చూసి మన ఓట్స్ చూసి మనం కాంగ్రెస్ కి వేసినాం. అది కాంగ్రెస్ వచ్చింది గవర్నమెంట్, కానీ ఈ పాపులేషన్ చూసి దానిలో అప్లై చేసిండు ఆయన స్కీమ్స్. ఫ్రీ కరెంట్ వస్తుంది, ఫ్రీ బస్సెస్ వస్తున్నాయి, ఇంకా 4 స్కీమ్స్ ఉన్నాయి. రైతు బంధు ఉంది, అది కూడా వస్తుంది ఫ్యూచర్ లో, డెఫినెట్లీ వస్తుంది. August 15 వరకు ప్రామిస్ చేసిండు రేవంత్ అన్న, కానీ మనకి దాని ముందే వచ్చేస్తుంది అవన్నీ. బికాస్ కాంగ్రెస్ హ్యాస్ ది పవర్ అండ్ ఇట్ హ్యాస్ ది మోటివ్ ఆఫ్ డెవలప్మెంట్. అయితే డెవలప్ చేస్తుంది కాంగ్రెస్. అంటే ఇంతకు ముందు చాలా సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న తర్వాతనే మనం బీజేపీకి అవకాశం ఇచ్చినాం. బీజేపీ 10 సంవత్సరాలు ఉంది, ఇప్పుడు దానికన్నా మీకు తక్కువ అంటే కాంగ్రెస్ లో బెటర్ ఏం కనిపించింది అంతకు ముందు? కాంగ్రెస్ లో మన్మోహన్ సింగ్ ఉండేప్పుడు మనకి డెవలప్మెంట్ ఉండే. మన జీడిపి మన్మోహన్ సింగ్ పైన తీసుకొచ్చిండు. మన జీడిపి ఇప్పుడు కంపేర్ చేస్తే మన కాంగ్రెస్ గవర్నమెంట్ తోని కాంగ్రెస్ బెటర్ చేసింది. ఎందుకంటే కాంగ్రెస్ పీరియడ్ లో మనకి 55,000 crore డెప్ట్ ఉండే, ఇప్పుడు మోర్ దెన్ 1,00,000 crore డెప్ట్ ఉంది మనకి. ఎందుకు 10 years లో 10 years స్పాన్ లో మనకి 1 lakh crore డెప్ట్ అయిపోయింది. అది 70 years లో మనకి 55,000 డెప్ట్ ఉండే, లోన్ కర్జా ఉండే మనకి. అది మీరు డిఫరెన్స్ చూసుకోండి, ఎన్ని పైసలైనా తింటుండు. ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ ఉంది, ఎలక్టోరల్ బాండ్స్ కూడా చూసుకోండి మీరు. ఎలక్టోరల్ బాండ్స్ వల్ల ఎంత డ్యామేజ్ అయింది మన పబ్లిక్ పైసా వెళ్తుంది అక్కడ. మన ట్యాక్స్ వాళ్ళు తీసుకోబోతున్నారు, మన ట్యాక్స్ తింటారు వాళ్ళు. ఇంకా ఏం డెవలప్మెంట్ అయితే అయినా స్కూల్స్ కట్టలే, కాలేజెస్, స్కూల్స్, మెడికల్ ఫెసిలిటీ ఏం చేయలే. ఇంకా ఆయన ఏం చేసిండు, ఆ ట్యాక్స్ తోని అంబానీ ఫ్యామిలీ, ఓకే, అడానీ ఫ్యామిలీ, వాళ్ళ కడుపులు నింటిండు ఆయన. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ సెంట్రల్ లో మీరు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటాను? ఇప్పుడు సెంట్రల్ లో బీజేపీ వస్తేనే బాగుంటది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకు ఫండ్స్ ఇచ్చేది మోడీ.
పనులు వర్క్ కావాలంటే అన్ని పనులు కావాలంటే మోడీ రావాలి. అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ అనేది మతతత్వ పార్టీ అనేది చాలా విమర్శలు ఉన్నాయి కొద్దిగా, దాని మీద మీ స్పందన ఏంటిదన్న? ఇప్పుడు మనకు సెంట్రల్ నుంచి ఫండ్స్ రావాలంటే ప్రైమ్ మినిస్టర్ శాంక్షన్ చేస్తేనే అవుతుంది కదా. అవును, అందుకే సెంట్రల్ లో మనకు అన్ని పనులు కావాలంటే బీజేపీ రావాలి. కాదన్న, మతం అంటగడుతున్నారు, బీజేపీ అనేది హిందూ మతాన్ని ప్రోత్సహిస్తుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు కొంతమంది, దాని మీద మీ స్పందన? అవి చిన్న చిన్నవి అయితేనే ఉంటాయి, దానికి ఏం కాదు. అవి చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి, నడుస్తూనే ఉంటది. మరి ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ రెండు నడుస్తున్నాయి కదా ఇప్పుడు ఎలక్షన్స్ మీ దగ్గర, మరి మన పైసలు పంపుస్తారా? ఇక్కడ ఏం లేదు, అవన్నీ ఇంకేం రాలేదు. ఎలక్షన్స్ అంటే మామూలు ఉంటది కదా, మామూలుగా ఉంటది కానీ ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు ముగ్గురు క్యాండిడేట్లు ఉన్నారు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఉంది కదా. కాంగ్రెస్ ఈ మూడు పార్టీలలో ఏ ఒక్క నుంచి ఫండ్ రావట్లేదు అంటారా? మూడు పార్టీలు అంటే ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చాడు, కొద్దిగా ఆయన ఇంకా ఒక 6 months 1 year అదే ముందుకి జర నడుస్తుంటేనే కదా ఆయన ఫండ్స్ గిన్స్ అన్ని చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన మా అంటే 3 months అయింది కదా కొత్తగా సీఎం ఎక్కి. అదే 6 గ్యారెంటీలు అని చెప్పిండు, మళ్ళీ తర్వాత ఎక్కిన తర్వాత అన్ని మర్చిపోయాడు మేనిఫెస్టో. ఇప్పుడు సెంట్రల్ లో కూడా ఇలాంటి ప్రభుత్వాన్ని పెట్టుకుంటే బాగుంటుంది అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది ప్రజల లోపల, దాని మీద మీ స్పందన ఏంటి? అంటే ఆయన ఏమంటున్నంటే నెక్స్ట్ August 15th వరకు ఇంకా మిగతా గ్యారంటీలు అమలు చేస్తా అన్నాడు. ఇప్పుడు అయితే 3 guarantees అమలు చేసినా కదా, టైం కావాలంటారు దేనికైనా, కొంత కోలుకోవాలి కాబట్టి ప్రభుత్వం, ఇప్పుడు కొత్త ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి గవర్నమెంట్ రన్ అవుతుంది కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటాడు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఎంపీయా సెంట్రల్ బీజేపీ ఏది రావాలనుకుంటారన్నా మీరు? బీజేపీ. అంటే బీజేపీ వస్తే మంచి జరుగుతుంది అంటారా అన్న? కాంగ్రెస్ కూడా రావాలని కొంతమంది కోరుకుంటారు, కాంగ్రెస్ వస్తే మంచి జరుగుతుంది అంటారా? బీజేపీ వస్తే మంచి జరుగుతుంది. అంటే ఏ రకంగా చెప్పగలుగుతారన్న బీజేపీ అంటే ఇప్పుడు ఇట్లా చేసి, ఇప్పుడు బీజేపీ అనేది మతతత్వ పార్టీ, హిందూ మతాన్ని మాత్రం ప్రోత్సహిస్తుందని కొంతమంది వ్యతిరేకిస్తారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సెంట్రల్ లో బీజేపీ ఉంటేనే మంచి. అదే కొద్ది మతాన్ని ప్రోత్సహిస్తుంది బీజేపీ అంటారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే అట్లా వ్యతిరేకిస్తారు కొంతమంది బీజేపీ పార్టీని, వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? చాలా మందికి అయితే ఈయన కూడా ఏం చక్కగా చేస్తుండు, అన్ని మాకు మార్కెట్లు తీసేయమని చెప్తుండు, మళ్ళా ఈ బండ్లు తెల్ల మార్కాతలు పెట్టి 1500 పైన వేస్తుండు. మరి ఈయన కూడా గంగ లేనిదే బెటర్ అని అనుకుంటుండ్రు. రేవంత్ రెడ్డి ఇవన్నీ మాకు ఇబ్బందులు పెడుతున్నాడు, ఈయన ఎందుకు తెచ్చినామో దేవుడా అని కొంతమంది మొక్కుతుండ్రు. మరి అంత మొక్కడం కూడా మళ్ళీ మీరు కాంగ్రెస్ అంటారు కదా? అంటుండ్రు అంటే ఇక కొంతమంది అట్లుంటారు, కొంతమంది ఇట్లుంటారు కదా. మోడీ తరపున మోడీకి వేయచ్చు, ఈ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు కాంగ్రెస్కి వేయచ్చు. ఇప్పుడు ఆయన ఇంతకుముందు కేసీఆర్ ఉన్నాడుగా, కేసీఆర్కి వేయచ్చు. ఎవరు తరపున వాళ్ళు అక్కడ తింటారు, ఇక్కడ దుంకుతారు, ఇక్కడ తింటారు, అక్కడ దుంకుతారు, ఏముంది? మరి దుంకుడు అంటే ఇప్పుడు మరి గట్లే పైసలు, ఎలక్షన్స్ కదా, పైసలు వస్తురా మరి? మాకేం పైసలు గీసలు ఏం ఇవ్వలేయా, మాకు ₹1 ఇవ్వలేదు. ముచ్చట ఏమవుతుంది మరి మీకు? అంతపోయినా పార్టీలో ఏమైనా పంచుకుంటారు, తిరుగుతురా? ఏం లేదు కానీ బండ్లు మాత్రం 30-40 తిరుగుతూనే ఉంటాయి. బండ్లు పొద్దున్నుండి సాయంత్రం వరకు తిరుగుతుంటాయి, పాటలు పెట్టుకొని మైకులు పెట్టుకొని గల్లి 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 ప్రచారం చేస్తున్నాయి. ఇక పైసలు అంటే ఇంకా లోపల ఎక్కడున్నాం మాకేం తెలుసు, మేము గరీబ్ వాళ్ళం, రోడ్డు మీద ఉన్నాం, మాకెవరు చెప్పారు, మా అంత మాటకేం వినాం మేము. ఇప్పుడు నేను 5,000 ఇచ్చి నీకు ఎటు ఓటేయమంటే అటు ఎత్తావు, 5,000 ఇస్తా. నాకేమేమని కాదు, నా మనసున్నదికే వేస్తా, ఎట్టేస్తా చెప్పు, చెప్పినట్టు వినాను నేను. అంటే నీకు పైసలు వస్తాయి కదా, 5,000 ఇస్తా అంటారు. పైసలు వద్దు, నేను పైసలు లేకుండా వేస్తాం, మంచిగా పనులు కావాలని అడుగుతాం. బాగా చెప్పినావు. నాకు నీళ్లు కావాలి, మాకు పనులు కావాలి, పైసలు అవసరం లేదు మాకు. ఎందుకు నువ్వు పైసలు ఇస్తే ఓటేసినావు అంటారు, మాకు పైసలు వద్దు. పైసలు తీసుకోవద్దు, పైసలు తీసుకుంటే రేపు మా ఇంట్లో 3 ఓట్లు ఉన్నాయి, మాకు ₹1 అవసరం లేదు. ఇస్తే కూడా ఇస్తామంటే కూడా రాని మేము మీటింగ్లకు అంటే కూడా మేము పోతలేం. మేము మీటింగ్లకు ఏం పోం, మేము వేసేదిక్కి వేస్తాం, చేసే పనే చేయాలి కానీ మాకు పైసలు ఏమొద్దని చెప్పేసినాం. ఇప్పుడు 3 ఓట్లు 3 కాంగ్రెస్కి వేస్తారా? లేదు, ఇక మన పని ఎవరైతే సస్పెండ్ చేస్తున్నారో వాళ్ళకే ఇస్తాం గట్లా. అదే మీ ఇంట్లో 3 ఓట్లు ఉన్నాయి కదమ్మా, 3 ఓట్లు కాంగ్రెస్ కి ఇస్తారా? ఒకటి ఆయనకి వేస్తాం, మోడీకి వేస్తాం. అయితే ఒకటికి గట్లయితే ఏం లాభమన్నా, మీరే అటో ఇటో సగం సగం అన్నట్టు అవుతుంది. అంత కాదు, మనకు పని ఇప్పుడు మోడీ కూడా కంగా చేస్తున్నారు అని అన్నారు కదా. ఇక ఆయన కూడా అప్పుడు ఏమన్నారు, 0 అకౌంట్ కు పైసలు వేసిండు, కూరగాయలకు ఇచ్చిండు, అది అన్నారు, ఇది అన్నారు, అట్లా అన్నారు, ఇట్లా అన్నారు. అందుకోసానికి ఇక మన నీతి నిజాయితీతోనే వేయాలి అంతే. అదే బ్రో, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మన ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉన్నట్టు?
మేబీ బీఆర్ఎస్ అంటే అంత ఐడియా లేదు, కాకపోతే ఈటల రాజేందర్ అందరికీ ఐడియా ఉంది, కొంచెం గుర్తింపు ఉన్న మనిషి. ఈటల రాజేందర్ రావచ్చు. యాక్చువల్గా మీ ఒపీనియన్ ఏదైనా ఏది వస్తే బాగుంటుంది? బీజేపీ వస్తే బాగుంటుందా సెంట్రల్, లేదంటే కాంగ్రెస్ వస్తే బాగుంటుంది? లేదు, బీజేపీ వస్తేనే బాగుంటది. బీజేపీ బాగానే ఉంది, బాగానే చేస్తుంది, నరేంద్ర మోడీ బాగానే ఉంది. అంటే కొంతమంది ప్రజల అభిప్రాయం ప్రకారం ఏంటంటే మనకు స్టేట్ లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, సెంట్రల్ లో కూడా కాంగ్రెస్ వస్తే ఫండ్స్ కూడా రావడానికి బాగుంటది అట్లా అని కొంతమంది అంటారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు తెలిసి మేబీ కష్టం ఎవరు వచ్చినా, కాకపోతే బీజేపీ వస్తేనే కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది అనిపిస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ అంటే అప్పుడే కష్టాలు చూసే ఉంటాం. కొంచెం నాకు తెలిసి అయితే బీజేపీ వస్తుంది అనిపిస్తుంది. బీజేపీ రావాలి. అది బీజేపీ అంటే బీజేపీ మీద అందరూ ఒక రూమర్ చేస్తారన్నా, ఇది మతతత్వ పార్టీ, మతానికి అంటే హిందూ మతాన్ని ఎక్కువ హైలైట్ చేస్తుంది అని అంటారు. దాని మీద మీరేం చెప్తారన్నా? అంటే అట్లా ఏం ఉండదు అన్న, ఎవరిది వాళ్ళకి అంతే. అట్లా ఏముండదు, హిందూ తత్వం అట్లా ఏముండదు. మన ఆలోచనని బట్టి ఉంటుంది తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. వాళ్ళు చేసేది దేని నుంచి అయినా వాళ్ళు కరెక్ట్ చేసుకుంటూ పోతారు. ఇక మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎట్లా అర్థం చేసుకుంటే అట్లా అర్థం అవుతుంది ప్రజలకు. ఒక్కరు ఏదో చెప్పిరని అది కరెక్ట్ కాదనిపిస్తుంది. కాకపోతే బీజేపీ కంపల్సరీ సెంటర్ వస్తుంది. ఇక్కడ మాత్రం ఈ ఏరియాలో మాత్రం ఈటల రాజేంద్ర తెలిసిన వ్యక్తి, ఆయన వస్తే రావచ్చు. మరి పైసలు వస్తారా అన్న? ఏమో అన్న, నేను తీసుకోను, నాకు తెలియదు అన్న, మనం తీసుకోము. యాక్చువల్గా ఇప్పుడు ఎలక్షన్స్ అంటేనే పైసలు అన్నట్టు అయిపోయింది. దీని మీద మీ ఒపీనియన్ కొద్దిగా చెప్తారా? కరెక్ట్ కాదని అర్థం. పైసలు తీసుకోకుండానే ఓటు వేయాలి, బట్ అది కొంచెం జరగదు. ఎందుకంటే చాలా మందికి ఏమి ఇస్తామని అంటారు. అది కంపల్సరీ ఉంటుంది అనుకుంటా. నాకు కూడా అంత ఐడియా లేదు, ఎప్పుడు తీసుకోలేదు అన్న. ఇప్పుడు మనకి మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందని, ఎవరు గెలిచే అవకాశం? మేమైతే టీఆర్ఎస్ అనుకుంటున్నాం. టీఆర్ఎస్ అయితే ఇప్పుడు ప్రజలలో కూడా చాలా మంది ఎట్లుందన్న ఒపీనియన్? మీ ఒపీనియన్ ఇప్పుడు టీఆర్ఎస్ అంటారు. చాలా మందికి ఎట్లుంది, ఏది గెలుస్తుంది అంటారు ఇక్కడ? ఇక్కడ మాకైతే టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నాం. ప్రజలు గిట్టే టీఆర్ఎస్ కి ఓటేస్తారు. మ్యాక్సిమం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అంత ఏమీ లేదు. అయితే చాలా మంది ఏమంటారు అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఇక్కడ అధికారంలో ఎలాగో లేదు, ఇక్కడ కూడా అధికారంలో కోల్పోయింది కదా, అయితే కాంగ్రెస్ లేదా బీజేపీ అన్నట్టు అంటారు, రెండే అంటారు, ఇది పోటీయే లేదంటారు. మరి బీఆర్ఎస్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి కదా? పోటీ ఉంటుంది, పోటీ ఎందుకు ఉండదు, కానీ ప్రజలు నిర్ణయిస్తారు. అది తెలుస్తుంది, ఇంకా ఎలక్షన్ అయిపోయినాక తెలుస్తుంది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఒకవేళ మీరు ఎంపీ ఇక్కడ గెలిచినా కూడా సెంట్రల్ అయితే పార్టీ రాలేదు కదా, అంత పెద్ద స్థాయిలో ఇక్కడ లేదు కదా, మరి ఓటు వేస్ట్ అయిపోతుంది అంటారా వేస్తే? బీఆర్ఎస్కి అయితే ఓటు ఎందుకు వేస్ట్ అయితే, ప్రజలు ఎవరిని మంచిగా చేస్తారో వాళ్ళకే ఓటు వేస్తారు. ఓటు అనేది వేస్ట్ ఏం కాదు. ప్రజలు ఎవరు మంచిగా చేద్దాం, వాళ్ళు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు వేస్తారు. అంటే బీఆర్ఎస్ తరఫున కూడా ప్రశ్నించే గొంతును కొంచెం పార్లమెంట్ పంపించాలని మీ ఒపీనియన్ అంట? మా ఒపీనియన్ అంతే. అన్న ఇప్పుడు మల్కాజ్గిరిలో ఎంపీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా, ఇక్కడ ఊపు ఎటుంది, ఎటు సైడ్ ఉంది, ఏ పార్టీ సైడ్ ఉంది? ఏమో 250 ఛాన్సెస్ కావచ్చు అనుకుంటున్నా. కాంగ్రెస్ బీజేపీ మధ్య పోరు ఉంటాయి కావచ్చు అనుకుంటున్నా. అదే మీ సపోర్ట్ ఎటు సైడ్ ఉంటది? నేను కాంగ్రెస్ అనుకుంటున్నా. అయితే యాక్చువల్గా ఇప్పుడు సెంట్రల్ మన స్టేట్ లో మన రేవంత్ రెడ్డి గెలిచిండు కాంగ్రెస్, కాకపోతే 6 గ్యారెంటీలలో 3 అమలైనాయి, కొద్దిగా నిరాశతో ఉన్నారు ప్రజలు. ఇప్పుడు దాన్ని బట్టి ఇటు వేస్తారంటావా లేకపోతే బీజేపీకి వేస్తారంటావా? ఇక వాళ్ళు వచ్చారు, వాళ్ళు 5 months 4 months అవుతుంది, వాళ్ళ దగ్గర ఇప్పుడు బడ్జెట్ లేదని చెప్తున్నారు. మరి సెంట్రల్ లో వస్తే ఏమైనా చేస్తారు కావచ్చు అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు స్టేట్ లో కానీ సెంట్రల్ లో కానీ ఒకే పార్టీ ఉంటే బాగుంటుందని మీరు? అది బాగుంటుంది అనుకుంటున్నాను. అంతే. మరి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, ఏమన్నా మీకు అంటే అందులో నచ్చని క్వాలిటీస్ ఏం నచ్చలేదు మీకు అందులో? ఇక నచ్చలేదంటే అదేం లేదు. ఇక పార్టీ పరంగా అంటే ఇక మనం చెప్పలేం, కానీ ఇక ఇప్పుడు కొంచెం పెట్రోల్ ధరలు కానీ కొంచెం అవి కానీ కొంచెం రేట్లు ఎక్కువ చేశారు కదా, దానివల్ల కొంచెం అది ఉంది. నిత్యావసర వస్తువుల రేట్లు బాగా ఎక్కువైపోయినాయి కదా. అంటే ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి అయోధ్య రామ మందిరం ఇప్పుడు కంప్లీట్ అయింది కదా, దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది అంటావా దీనిపైన? ఖచ్చితంగా ఇక అది చెప్పలేము మనం, ఉండొచ్చు మేబీ. బికాజ్ మెజారిటీ పీపుల్స్ ఆర్ హిందూస్ ఉంటారు కదా ఇప్పుడు ఇండియా లెవెల్లో, సో ఎఫెక్ట్ ఉంటుంది అంటారు దాన్ని అని అంటున్నాను. అది ఉంటుంది, అది కంపల్సరీ ఉంటుంది. ఇన్ని రోజులు కాలే కాబట్టి ఇప్పుడు అయింది కాబట్టి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది దాని గురించి కూడా. కాకపోతే ఇప్పుడు ఏమంటారంటే కాంగ్రెస్ తరఫున వాదించే వాళ్ళందరూ కూడా బీజేపీని ఒక మతతత్వ పార్టీ, అది హిందూ తత్వం, హిందూ వాళ్ళనే అది చేస్తుందన్న ఒక బురదలే ప్రయత్నంలో ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇక అది మనం చెప్పలేం బ్రో. ఇప్పుడు వాళ్ళని వీళ్ళంటారు, వీళ్ళని వాళ్ళంటారు. అది రాజకీయ గురించి మనం చెప్పలేం కదా. అది వాళ్ళ ఒపీనియన్, ఎవరి ఒపీనియన్ వాళ్ళు. హిందువులే, ముస్లింలే, ఎవరు వాళ్ళకే ఉంటుంది. అదే ఇప్పుడు మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్, ఇక్కడ ఏం ఊపు నడుస్తుంది ఈ నియోజకవర్గంలో? ఇప్పటికైతే మేము టీఆర్ఎస్ అని అనుకుంటున్నాం. మా వరకు టీఆర్ఎస్ రావాలని మేము అనుకుంటున్నాం. మాకు తెలిసినంత వరకు బీఆర్ఎస్ గెలవాలని రాగిలి లక్ష్మారెడ్డి. మీ సపోర్ట్ బీఆర్ఎస్కే అంటారు? మా సపోర్ట్ బీఆర్ఎస్కే. మరి ఇక్కడ ఊపెట్లు ఎటు సైడ్ ఉంది?
ఉన్నది ఇటు అటు ముగ్గురికి ఉన్నది కానీ సునీతకి అయితే డౌటే. ఆమె ఎక్కడికి వెళ్ళి చీరపోయి చేస్తే ఓడి గెలిచే ఛాన్స్ అయితే లేదా మాకు. అంటే రాయుడు లక్ష్మారెడ్డి లోకల్ ఉంటాడు, మన బావాలు చూస్తాడు అంటారు. అంతే మరి. ఈ కాంగ్రెస్ లో స్పీకింగ్ ఏం లేదు ఇప్పటిదాకా. మాకేం చేసింది లేదు. రైతు బంధు అన్నారు, రైతు బంధు పోయింది. రైతు రుణం మాకు పోయింది. 2500 అన్నారు, 2500 పోయింది. గ్యాస్ అన్నారు, గ్యాస్ పోయింది. ఏది లేదు. అందు గురించి అని టీఆర్ఎస్ మళ్ళీ మాకు కావాలి. మళ్ళీ టీఆర్ఎస్ కావాలంటారు. మరి సెంట్రల్ లో పోటీ ఇచ్చేంత అంత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఉంది లేదంటారు కదా, దానికి ఏమో లేకుండా ఏదైనా సపోర్ట్ చేస్తాం మేము తర్వాత.